హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారని ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో సోది లేకుండా మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. సో వెళ్ళైతే ఫాలో అవ్వండి, ఆయన జాయిన్ అవ్వండి. సో మీ ఏమైనా డౌట్స్ ఉంటారు కదా, నన్ను అడిగితే క్లారిఫై చేసుకోండి. సో బ్రదర్, ఈ వీడియో అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే 10th పాస్ అయిన వారు ఉన్నారో, అండ్ అలాగే ఎవరైతే ఆల్రెడీ పోస్టల్ జాబ్స్కి అప్లై చేశారో, అండ్ అలాగే ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఫ్రెండ్స్, ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇన్ని రోజు నుంచి మనకి 2025 నోటిఫికేషన్ మీద, సో మీరు అందరూ అయితే సర్టిఫికేట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. సో ఆ సర్టిఫికేట్స్ ఏంటంటే కూడా నేను ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే వీడియో అయితే చేస్తాను డెఫినెట్లీ. సో మీరు అయితే సర్టిఫికేట్స్ అయితే రెడీగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి 2025 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అది ఒక డేట్ అయితే వచ్చింది, మనకైతే క్లారిటీ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏదనేది లాస్ట్ వరకు చూడండి, సో స్కిప్ చేయకుండా. సో మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది, అది మీకు కూడా తెలుసు. అదేంటంటే తెలంగాణకి అయితే వేరే స్టేట్ వాళ్ళైతే అప్లై చేయరాదు. సో అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా రెసిడెంట్ సర్టిఫికేట్ ఉండాలి. తెలంగాణ అబ్బాయి ఆ అమ్మాయి అన్నట్టుగా రెసిడెంట్ సర్టిఫికేట్ ఉండాలి. వేరే స్టేట్ వాళ్ళకి తెలంగాణ రెసిడెంట్ సర్టిఫికేట్ రాదు కాబట్టి, సో ఎవరైతే తెలంగాణకి అయితే అప్లై చేయరాదు, అండ్ అలాగే జాబ్ అయితే చేయరాదు. మీకు ఆల్రెడీ తెలుసు, మనకి ట్రాన్స్ఫర్ పోర్టల్ అయితే ఓపెన్ అయింది రీసెంట్గా ఓపెన్ అయింది. సో అదేంటంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో ప్రజెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చేసి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటుకి అయితే వెళ్ళొచ్చు. సో ఆ ట్రాన్స్ఫర్స్ యొక్క అప్లికేషన్ డేట్ వచ్చి చూసుకోవడానికి ఈ రోజుతో ముగుస్తుంది లాస్ట్. సో ఈ రోజుతో మనకి ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. అండ్ దీని యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. January 10th రోజు మేము ఈ ట్రాన్స్ఫర్స్ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మనకి దాదాపుగా ఈ ట్రాన్స్ఫర్స్కి ఎంతమంది అప్లై చేస్తారంటే, ప్రజెంట్ ఉన్న లెక్క ప్రకారం చూసుకుంటే కనుక మనకి 30,000 మంది, ఓకేనా, 30,000 మంది అయితే మనకైతే ట్రాన్స్ఫర్స్కి అయితే అప్లై చేశారు ఆల్ ఓవర్ ఇండియాలో. అండ్ దాదాపుగా ఇంకొక 10,000 అయితే ఇంక్రీజ్ అవుద్ది. మేబీ అప్రాక్సిమేట్లీ మనకి 40,000 మంది అయితే ఈ ట్రాన్స్ఫర్స్కి అయితే అప్లై చేసుకున్నారు మనకి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ట్రాన్స్ఫర్ పోర్టల్కి. అంటే మనకి దాదాపుగా మనకి ఇందులో 40,000 నుంచి 40,000 మంది అయితే మనకైతే ట్రాన్స్ఫర్ వేరే చోటుకైతే వెళ్ళబోతున్నారు. అండ్ ఈ 40,000 ఖాళీలు అనేటివి మనకైతే ఉండబోతున్నాయి. అండ్ అలాగే ఈ జూలైలో మనం ఆల్రెడీ అప్లై చేస్తాం కదా, సో చాలా మంది అయితే జాబ్లో జాయిన్ అయ్యారు. సో చాలా మంది అయితే రిజైన్ చేస్తున్నారు, అండ్ అలాగే జాబ్లోకి అయితే వెళ్ళట్లేదు. సో ఆ వేకెన్సీస్ ఈ వేకెన్సీస్ దాదాపుగా మనకి 40,000+ వేకెన్సీస్ అయితే మనకైతే ఇప్పుడైతే రాబోతున్నాయి ఖాళీలు అయితే. సో ప్రజెంట్ చూసుకుంటే బ్రదర్, మనకి ఈ 2025 నోటిఫికేషన్ యొక్క మనకైతే అప్డేట్ అయితే క్లారిటీ రావడం జరిగింది దీని మీద. అదేంటని చూసుకుంటే మనకి మన డిపార్ట్మెంట్ వాళ్ళని అయితే అడగడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ కాకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ కేవలం రిలీజ్ చేయడం ద్వారా సో చాలా మందికి అయితే అన్యాయం జరుగుతుంది. చాలా మంది అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటుకి వెళ్ళలేరు, కొంతమంది మాత్రమే వెళ్తారు. కాబట్టి సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయండి ఈ ట్రాన్స్ఫర్స్ అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, లేదు రిలీజ్ చేయము, ఓన్లీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ మాత్రమే రిలీజ్ చేస్తాం, అది కూడా కేవలం Jan 10th రోజే రిలీజ్ చేస్తాము, అండ్ అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయము అని చెప్పారు. సో దానికి ఏంటి మరి కారణం ఏంటి, అలా చెప్పడానికి కారణం ఏంటి అని మేము అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, సో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ ఎందుకు చేయము అనేది వాళ్ళు ఏం చెప్పారంటే, మనకి ఆల్రెడీ తెలుసు ఎవ్రీ ఇయర్ జనవరిలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, అండ్ అలాగే జూలైలో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి. సో అది ఎప్పటి నుంచో మనకైతే అదొక ఆనవాయితీగా వస్తుంది. అండ్ అలాగే మనకి ఇప్పుడు జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము, అందుకే మేము వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయము. సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే మళ్ళీ ఒక 20 to 25 days ఎక్స్టెండ్ అవుతుంది, మళ్ళీ అది ఫిబ్రవరి దాకా వెళ్తుంది. కాబట్టి సో మేము సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయము ట్రాన్స్ఫర్స్ది, ఎందుకంటే మేము 2025 రిక్రూట్మెంట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. కాబట్టి మేము సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి రిలీజ్ చేయము అని వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారు. మరి ఆ 2025 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తాము అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, January 3rd week, ఓకేనా, January 3rd weekలో అయితే మేమైతే 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాము అని వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారు. సో ఎందుకంటే మనకి 10th రోజు ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత మనకైతే వాళ్ళకు 10 to 15 days అయితే టైం తీసుకొని, సో ఎక్కడెక్కడ ఏం ఖాళీలు ఉన్నాయి అవన్నీ అనలైజ్ చేసి మనకి January 3rd weekలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అంటే January 22nd, 23rd, 24th, 25th, 26th, 27th, ఓకేనా, ఈ 6 daysలో వాళ్ళు ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ చేయవచ్చు. సో ఇది అప్డేట్ మనకైతే క్లారిటీ వచ్చింది డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి. సో గుర్తుపెట్టుకోండి, సో January 3rd week, సో మీ సర్టిఫికేట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మేము ఇంత మార్క్స్ ఉన్నాయి, ఇంత పర్సెంటేజ్ ఉంది, ఇంత ఏజ్ ఉంది, ఏ స్టేట్కి అప్లై చేయాలి, ఏ డివిజన్కి అప్లై చేయాలి, మాకు జాబ్ ఖచ్చితంగా రావాలి అంటే
చాలా మంది అడుగుతున్నారు. బ్రదర్ నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో రెగ్యులర్గా అప్డేట్ అవుతుండండి. సో నేను నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే మూమెంట్లో సో ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఎక్కడ అప్లై చేయాలి, ఏ డివిజన్కి అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తుందని నేను క్లారిటీగా మీకు చెప్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అండ్ అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో, వాట్సాప్లో జాయిన్ అయితే మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది గాయస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో, మరొక మంచి అప్డేట్తో ముందుంటే అన్సెప్ట్ టేక్ కేర్. గుడ్ బాయ్.